మనకి ఒక వస్తువుపై ఇష్టం అది అందనంత వరకు 100% ఉంటే దానిని దక్కించుకోగానే ఇష్టం 30%కి పడిపోతూ ఉంటుంది. అదే వస్తువు దూరమైతే ఇష్టం 100%కి పెరుగుతుంది. ప్రేమ విషయంలోని ఇది నిజమని తాజా అధ్యయనంలో వెలిగింది. హీరో సిద్ధార్థ్ బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసుకుంటే ఆ సర్వే చెప్పిన సంగతి వాస్తవమని మీరు అంగీకరిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్ బాయ్స్ చిత్రం ద్వారా హీరోగా మారాడు. అదే ఏడాది మేఘ్నా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కలిసి ఉన్న వీరిద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. ఒంటరిగా మారిన సిద్ధుకి జబర్దస్త్ సినిమా ద్వారా సమంత పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. మొదట్లో సిద్ధు శ్యామ్పై విపరీతమైన ప్రేమ చూపించాడు. అతనికి సమంత బోర్ కొట్టడానికి 2 ఏళ్లు కూడా కాలేదు. ఎన్నక్కుల్ వరువాల్ అనే తమిళ సినిమాలో కోస్టార్గా నటించిన దీపా సన్నిధి వైపు సిద్ధార్థ్ గాలిమళ్లింది. సమంతను పట్టించుకోకుండా దీపా చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఆమె హర్ట్ అయింది. లవ్కి బ్రేకప్ చెప్పింది. అప్పటి వరకు ఫ్రెండ్గా ఉన్న నాగచైతన్యతో లవ్లో పడింది. ఆ ప్రేమ సక్రమంగా సాగి పెళ్లి వైపు తీసుకెళ్లింది. మొదట్లో సమంత దూరం అవ్వడానికి పెద్దగా ఫీల్ అవ్వని సిద్ధు ఇప్పుడు మాత్రం తెగ బాధపడిపోతున్నాడట. తానే స్వయంగా శామ్ని మిస్ చేసుకున్నానని మిత్రులతో వాపుతున్నట్లు తెలిసింది. అందుకే అందింది కదా అని వస్తువునైనా వ్యక్తి ప్రేమనైనా చులకనగా చూడకూడదని స్నేహితులు హితబోధ చేసినట్లు సమాచారం. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు